अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు పూర్వం అరేబియా, అరబ్బు రాజ్యాలు, నాయకత్వాలు. మిగతా అరబ్బు నాయకత్వాలు. వెనుకటి పుటల్లో కహతానీ, అద్నానీ తెగల వలస గురించి చెప్పి ఉన్నాము. అరేబియా దేశమంతా వారి నడుమ విభజించబడిన విషయం కూడా చర్చించుకున్నదే. ఆ తరువాత వారి పెత్తనం, నాయకత్వాల రూపురేఖలు ఇలా మారిపోయాయి. ఏ తెగలైతే హీరా నలువైపులా వ్యాపించాయో వారిని హీరా పాలితులుగా, మరే తెగలైతే బాదియతుషాం సిరియాలో స్థిరపడిపోయాయో వారిని గస్సానీ పాలకుల ఆధీనంలో ఉన్నట్లుగా ఖరారు చేయడం జరిగింది. అయితే వారి ఈ పరాధీనత కేవలం నామమాత్రమైనదే. ఈ రెండు ప్రదేశాలను తప్పనిచ్చి మిగిలిన అరేబియా తెగలు స్వతంత్రులుగా ఉండేవారు. ఈ తెగల్లో ప్రతి తెగకు ఓ సర్దారు ఉండడం ఆనవాయితీ. ఆ తెగలు తమ సర్దారును తామే ఎన్నుకునేవారు. ప్రతి తెగ ఓ చిన్న సామ్రాజ్యంగా అలరారేది. రాజకీయ సంరక్షణ, తెగల ఐక్యత విషయంలో తెగకు నడుమ ఉండే ఆత్మాభిమానం మరియు వాటి భూభాగాల సంరక్షణ అందుకు కారణం. తెగల సర్దారుల హోదా వారి జాతిలో ఓ రాజు లాంటిది. ప్రతి తెగ మొత్తానికి తమ సర్దారు తీర్పును శిరసావహించేది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని జవదాటేది కాదు. ప్రతి సర్దారుకు ఓ నియంతకుండే అధికారాలే ఉండేవి. కొందరు సర్దారుల పరిస్థితి ఎలాగుండేదంటే వారికి కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపానికి కారణం ఏమిటి అని అడగకుండానే వేలాది ఖడ్గాలు వలల నుండి బయటికి వచ్చేవి. అది అలా ఉండగా ఒకే కుటుంబానికి చెందిన దాయాదుల్లో నాయకత్వం కోసం సంఘర్షణలు కూడా జరిగేవి. అందుకని ఆ సర్దారులు తమ పాలితుల ఎడల సామరస్యంగా మెలగడం, బాగా డబ్బు ఖర్చు చేయడం, వారికి ఆతిథ్యాలు ఇవ్వడం, ధైర్య సాహసాలను ప్రదర్శించడం, ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టే విషయాల్లో తమ తెగ కొమ్ము కాయడంలో ముందడుగుగా ఉండేవారు. ఇలా ప్రవర్తించడం వలన ప్రజల దృష్టిలో, ముఖ్యంగా కవుల దృష్టిలో వారికి బాగా పలుకుబడి రావాలని ఆ కాలంలో కవులే జాతికి నాలుకగా ఉండేవారు. ఇలా ప్రతి సర్దారు తన ప్రత్యర్థులకు పై స్థాయిలో ఉండాలని ప్రయత్నించేవాడు. సర్దారులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉండేవి. ఆ హక్కుల గురించి ఓ కవి ఇలా వివరించాడు. మా నడుమ ఓ సర్దార్, నీకు యుద్ధధనంలో 4వ వంతు ప్రత్యేకంగా కేటాయించబడిన సంపద ఉంది. నీవు తీర్పు చేసిన ధనం కూడా నీదే. మార్గమధ్యంలో నీ చేత చిక్కింది పంచగా మిగిలిన ధనమంతా నీదే. ఆ ధన సంపద లభించే 4 విధాలు ఇవి. 1. మిర్బా, యుద్ధంలో లభించిన ధనం, యుద్ధధనం. 2. సఫీ, పంపకానికి ముందే సర్దారు తన కోసం కేటాయించుకున్న ధనం. 3. నషీత్, జాతి దాకా చేరకముందే సర్దారు చేతికి చిక్కిన ధనం. 4. ఫుజూల్, పంచగా మిగిలిపోయిన ధనం, యుద్ధంలో పాల్గొని విజయం సాధించిన గాజీల సంఖ్యలో సమానంగా పంచబడిన ధనం. ఉదాహరణకు పంచగా మిగిలిపోయిన ఒంటెలు, గుర్రాలు వగైరా. ఈ 4 రకాల ధన సంపదనంతా తెగ సర్దారు తానే ఉంచుకునే హక్కు కలిగి ఉండేవాడు. రాజకీయ పరిస్థితి. అరేబియా ద్వీపకల్పానికి చెందిన పాలకుల గురించి తెలుసుకున్న తర్వాత వారి రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకోవడం కూడా అవసరమే. అరేబియాకు పొరుగున ఉన్న 3 సరిహద్దు ప్రాంతాల రాజకీయ పరిస్థితి అరాచకం, అస్థిరత మరియు పతనావస్థకు దిగజారిపోయింది. మానవుడు యజమాని మరియు బానిసగా లేదా పాలకుడు మరియు పాలితునిగా 2 వర్గాల్లో విభజించబడి ఉన్న కాలం అది. ప్రయోజనాలన్నీ పాలకుల, ప్రముఖంగా విదేశీ పాలకుల హస్తగతమై బరువు భారమంతా బానిసలపైనే మోపబడి ఉండేది. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రజలు నిజానికి వ్యవసాయ క్షేత్ర సదృశంగా ఉండి పాలకులకు డబ్బు, ఆదాయం సమకూర్చేదిగా మారిపోయింది. ప్రభుత్వం ఆ ఆదాయాన్ని తమ భోగాలకు, ఐశ్వర్యాలకు,
కామక్రీడలకు, ప్రజలపై అత్యాచారాలకు ఉపయోగిస్తూ ఉండేది. ప్రజల పరిస్థితి చీకట్లో కొట్టుమిట్టాడుతున్నట్లు కనబడేది. ఎటు చూసినా అఘాయిత్యాలు, అక్రమాలు, అత్యాచారాలు ప్రబలిపోయాయి. ప్రజలు వీటికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడడానికి వీలు లేదు. ప్రభుత్వ పీడనను, అఘాయిత్యాలను, దౌర్జన్యాన్ని సహించడం తప్ప మార్గమేదీ లేకపోయింది. కారణం ప్రభుత్వం ఓ నియంతగా వ్యవహరించడమే. మానవ హక్కుల ఉనికే లేదు. ఈ ప్రాంతాల పొరుగున ఉండే తెగలు ఎటూ పాలుపోక స్వార్థం కోసం, మనోవాంఛల పరిపూర్తి కోసం ఊగులాడుతూ ఇరాక్ పాలకులతో ఓసారి, సిరియా పాలకులతో మరోసారి చేయి కలిపేవారు. అరేబియా మధ్యభాగంలో నివసించే తెగలు కూడా రాజకీయ అస్థిరతకు లోనై బలహీనంగా ఉన్నారు. ఎటు చూసినా వర్గ వైషమ్యాలు, జాతి కలహాలు, మతభేదాలు రాజ్యమేలుతుండేవి. ప్రతి తెగకు చెందినవారు తాము న్యాయం కోసం పోరాడుతున్నా, అన్యాయం కోసం పోరాడుతున్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సొంత తెగకే వంత పాడేవారు. కాబట్టి ఓ తెగకు సంబంధించిన ఓ కవి ఇలా అంటున్నాడు: నేనైతే గజియా తెగకు చెందినవాడను. అది తప్పుడు ద్రోవను అవలంబించినా నేను ఆ మార్గాన్నే ఎన్నుకుంటాను. ఒకవేళ అది సరి అయిన మార్గాన్ని ఎంచుకుంటే నేను కూడా ఆ సక్రమమైన మార్గాన్నే అవలంబిస్తాను. అరేబియాలో ఆ తెగలకు ఊతమిచ్చేవాడు, వారి కష్టాలను కడతీర్చేవాడు ఏ ఒక్క రాజు లేకుండా పోయాడు. అయితే హిజాజ్ ప్రభుత్వాన్ని మాత్రం ప్రజలు గౌరవించేవారు. దాన్ని ధార్మిక కేంద్ర నాయకత్వంగా, ధర్మాన్ని పరిరక్షించే ప్రభుత్వంగా తలచేవారు. ఈ ప్రభుత్వం ఓ రకంగా ప్రాపంచిక నాయకత్వం మరియు ధార్మిక నాయకత్వంతో కూడిన కలగూర గంపగా ఉండేది. అరబ్బులపై ధార్మిక నాయకత్వం పేరున్న ఔన్నత్యం కలిగి ఉండేది. హరం, మక్కా మరియు మక్కా చుట్టుపక్కల ఆ ప్రభుత్వ చట్టాలే చెల్లేవి. హజ్ యాత్రికులకు అవసరాలను తీర్చే వ్యవస్థను ఏర్పరిచింది. ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం ప్రకారం నడిచేటట్లు ప్రజల్ని కట్టడి చేసింది ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం వద్ద పార్లమెంటు సంస్థ లాంటి సంస్థలు, వ్యవస్థలు కూడా ఉండేవి. అయితే ఈ ప్రభుత్వం మధ్య అరేబియాలోని అరబ్బుల బాధ్యతలను స్వీకరించలేనంత బలహీనమైనది. అబిసీనియా దాడి జరిగినప్పుడు బయటపడింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.